కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డే 1ను వరుణుడు కుదిపేశాడు. ఈరోజు మార్నింగ్ మ్యాచ్ లేట్గా స్టార్ట్ అయిందనుకుంటే అది సరిపోతున్నట్టు గేమ్ ఎర్లీగా ఫినిష్ అయ్యేలా చేశాడు. ఇన్ఫాక్ట్ చాలా ఎర్లీగా గేమ్ ఫినిష్ అయిపోయింది ఈరోజు. సో వరుణుడు కారణంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1లో కేవలం 35 అవర్స్ గేమ్ మాత్రమే పాసిబుల్ అయ్యింది. అంటే 35 అవర్స్లో చూసుకుంటే రెండు టీంలు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేశాయి. ఇన్ఫాక్ట్ టాస్ ఓడిపోయినా సరే బంగ్లాదేశ్ టీం కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో రెండో టెస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇన్ఫాక్ట్ టెస్ట్ ఫార్మేట్లో కాన్పూర్ గ్రౌండ్లో 50 ఏళ్ల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సో అదేంటంటే ఈరోజు మ్యాచ్లో మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఇదైతే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం ఈ గ్రౌండ్ చేసింగ్ చాలా కష్టం అని చెప్పి. పైగా పిచ్ ఎలా ఉండబోతుందో ముందే లీక్స్ వచ్చాయి, స్లో వికెట్, బ్లాక్ సాయిల్ అని చెప్పి. బట్ స్టిల్ మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు చూసుకుంటే కాన్పూర్ వేదికగా 23 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అంటే 23 మ్యాచెస్లో కేవలం ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అది కూడా వే బ్యాక్ ఇన్ 1964. సో 50 ఏళ్ల క్రితం మన వాళ్ళు గ్రౌండ్లో ఇంగ్లాండ్ మీద టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇలానే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఫర్ ది సెకండ్ టైం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్న మన ఇండియన్ కండిషన్స్లో టెస్ట్ మ్యాచ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కెప్టెన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు ప్రయోగం చేశారా లేకపోతే కండిషన్స్ బట్టి వెళ్ళారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీని గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ఎందుకంటే మన వాళ్ళు టాస్ విషయంలో మరో రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు. సో ప్రీవియస్గా మన వాళ్ళు ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది వే బ్యాక్ ఇన్ 2015. అంటే చివరిగా 2015 సంవత్సరంలో మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే 9 సంవత్సరాల పాటు మన టీమిండియా ఎప్పుడు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగే తీసుకున్నారు. సో రియల్లీ రోజైతే మన టీమిండియా టాస్ విషయంలో 2 పెద్ద స్ట్రీక్స్ని బ్రేక్ చేసింది. బట్ ఎనివే అసలు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో మనం నిన్న ప్రివ్యూ వీడియోలో ఒక పాసిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఈ టెస్ట్ మ్యాచ్కు రెయిన్ థ్రెట్ ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈరోజు మార్నింగ్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ మార్నింగ్ రెయిన్ పడి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండడం వల్ల టాస్ డిలే అయ్యింది. సో మార్నింగ్ రెయిన్ పడడం వల్ల ఆబ్వియస్లీ పిచ్ అనేది కొంతవరకు డ్యాంప్గా మారుతుంది. అంటే బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ చేయడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం పైన చూసుకుంటూ ఓవర్కాస్ట్ కండిషన్స్, దీంతో బ్యాటింగ్ చేయడం ఇంకా కష్టంగా మారుతుందని చెప్పి మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ నేను అడిగితే ఇదంత సరైన నిర్ణయం కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తా. ఎందుకంటే ఈ మ్యాచ్కి వాడిన వికెట్ రెడ్ సాయిల్ వికెట్ కాదు, బ్లాక్ సాయిల్ వికెట్. ఒకవేళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి లాగానే ఈ మ్యాచ్లో కూడా రెడ్ సాయిల్ వికెట్ వాడుంటే కళ్ళు మూసుకుని ముందు ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ 1-2 డేస్ ఇనీషియల్గా పిచ్ మీద చాలా మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. బట్ బ్లాక్ సాయిల్ వికెట్ అలా కాదు. వాతావరణం ఎలా ఉన్నా సరే ఒక 10 to 20 అవర్స్ అయ్యేసరికి బాల్ హోల్డ్ అయ్యాక చాలా లో అయిపోతుంది వికెట్. సో ఎగ్జాక్ట్లీ రోజు డే 1లో కూడా అదే చూసాం. పిచ్ డ్యాంప్గా ఉన్నప్పటికీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పటికీ మన పేస్ బౌలర్స్కు అంత ఎక్కువ హెల్ప్ దొరకలేదు. మెయిల్ అసలు వికెట్ మీద చిన్న హింట్ ఆఫ్ గ్రాస్ కూడా ఉంచలేదు, కంప్లీట్లీ షేవ్ చేసేశారు. సో దీనివల్ల మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ అంత ఎక్కువ సక్సెస్ రాలేదు. అయితే టాస్ అయిపోయిన తర్వాత అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే టీమ్ సెలెక్షన్. సో మనం ప్రివ్యూ వీడియోలో అనుకున్నాం ఈ మ్యాచ్ కోసం రెండు టీంలో కూడా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొస్తారని చెప్పి. సో బంగ్లాదేశ్ టీం అయితే ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్నదే చేశారు, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొచ్చారు. సో వాళ్ళ లైనప్లో టస్కిన్ అహ్మద్ మరియు నహీద్ రాణా ఇద్దరు పేస్ బౌలర్స్ని పక్కన పెట్టి ఖలీద్ అహ్మద్ మరియు తైజుల్ ఇస్లాం ఇద్దరు బౌలర్స్ని తీసుకొచ్చారు. అండ్ వీరిలో తైజుల్ స్పిన్నర్ అయితే ఖలీద్ ఒక పేస్ బౌలర్. అంటే ఇద్దరు పేసర్స్ని పక్కన పెట్టి ఒక పేసర్ ప్లస్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. అంటే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం 3 స్పిన్ ఆప్షన్స్తో బరిలోకి దిగింది. కానీ మన టీమిండియా విషయానికి వస్తే సేమ్ టీం, నో చేంజెస్. మన వాళ్ళు మళ్ళీ 3 పేస్ బౌలర్స్తో వచ్చారు. సో ఇదైతే నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్లు అనిపించింది. అసలు బ్లాక్ సాయిల్ వికెట్ పెట్టుకుని మన వాళ్ళు 3 సేమర్స్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. పోనీ మనకి బెంచ్ మీద సరైన స్పిన్నర్లు లేరా అనుకుంటే అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ వాళ్ళిద్దరూ చాలా వార్మ్ అవుతున్నారు బెంచ్ మీద. సో 3 పేసర్స్ ఆడాలన్న టాక్టిక్ ఎవరి దగ్గర నాకైతే ఒక బ్లండర్లా అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు కంప్లీట్లీ డే 1 కోసం టీంని తీసుకున్నారు. ఇప్పుడు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఎక్కువ వికెట్లు తీసేద్దామని చెప్పి 3 పేసర్స్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఒక్క రోజులో అయిపోదు కదా, 5 డేస్ ఉంటుంది. సో మన కెప్టెన్ రోహిత్ శర్మ డిసిషన్ తీసుకున్నాడా లేకపోతే కోచ్ గంభీర్ తీసుకున్నాడో తెలియదు, కానీ కొంతవరకు బ్లండర్లు అనిపించింది. మెయిన్లీ డే 1లోనే అశ్విన్ బౌలింగ్ చేసినప్పుడు బాల్ షార్ప్గా టర్న్ అవడం చూసాం. అండ్ ఆల్సో పేస్ బౌలర్స్ బౌలింగ్ చేస్తుంటే వికెట్ కీపర్కి బాల్ క్యారీ అయ్యేది కాదు. సో డే 1లోనే స్పష్టంగా పిచ్ స్లోగా ఉన్నట్టు సైన్స్ కనిపించాయి. మరి ఇలాంటి పిచ్ మీద 3 పేసర్స్ని ఎలా యూజ్ చేసుకుంటారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. బట్ ఎనివే దీనికి అదర్ సైడ్ నాకు ఒక మంచి పాజిటివ్ హోప్ కనిపిస్తుంది. అదేంటంటే ప్రజెంట్ 2 స్పిన్నర్స్ ఉన్నారు, జడేజా అండ్ అశ్విన్. సో వాళ్ళకి తోడు మనకి డెఫినెట్లీ మరి స్పిన్ ఆప్షన్ కూడా అవసరం పడుతుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ అలాంటి టైంలో మన వాళ్ళు గిల్ అయితే జైస్వాల్ ఇద్దరు ఎవరో ఒకరిని పార్ట్ టైం స్పిన్నర్గా యూజ్ చేసుకుంటే అది చాలా ప్లస్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఫ్యూచర్ మీద ఒక గట్టి హోప్ కలుగుతుంది.
బట్ ఎనివే మన వాళ్ళ ఫస్ట్ గోల్ ఎప్పుడు కూడా గేమ్ గెలవాలనే ఉండాలి. అండ్ మన వాళ్ళు కనుక ఒక ఎక్స్ట్రా జెన్యున్ స్పిన్నర్ని తీసుకుంటే ఎక్కువ ట్రబుల్ అవ్వకుండా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉండేవి. సో ఈ మ్యాచ్ అయితే ఎర్లీ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయింది. అండ్ గేమ్ని ఫుల్ డే ఆడించేందుకు సెషన్ యొక్క టైమింగ్స్ కూడా మార్చేశారు. ఈ రోజు మొత్తం అన్ని సెషన్ల టైమింగ్స్ను 1 అవర్ ముందుకు తీసుకెళ్లారు. సో మొదటి సెషన్లో అయితే మన పేస్ బౌలర్స్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. మెయిన్లీ బుమ్రా బ్యాక్ టు బ్యాక్ 2 మెయిన్ ఓవర్స్ వేశాడు. అండ్ అదర్ ఎండ్లో సిరాజ్ చూసుకున్నా పర్వాలేదు, కొన్ని హాట్ బౌండరీస్ ఇచ్చినప్పుడు అతను కూడా టైట్గానే బౌలింగ్ చేశాడు. మెయిన్లీ బంగ్లాదేశ్ ఓపెనర్స్లో జాకీర్ హసన్ రన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ 24 బాల్స్ ఆడేసి డక్అవుట్ అయ్యాడు. సో ఎర్లీగా బంగ్లాదేశ్ టీంకి ఒక ఎండ్ నుండి రన్స్ వచ్చాయి. షాద్మాన్ ఇస్లాం 36 బంతులు 24 పరుగులు చేశాడు. సో ఫస్ట్ 8 ఓవర్స్ బంగ్లాదేశ్ టీం 26 పరుగులు చేస్తే అందులో 24 పరుగులు అతనివే. అంటే ఇలా ఇనీషియల్గా వికెట్ పడకపోవడం చూసి మన వాళ్ళు బిస్కెట్ అయిపోయారేమో అనుకున్నాం. కానీ ఇలాంటి టైంలో ఆకాశ్దీప్ బౌలింగ్కి వచ్చి ఒక బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. సో ఈ సిరీస్లో న్యూ బాల్తో ఆకాశ్దీప్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆఫ్ ద పిచ్ బాల్ మూవ్ చేయడంతో పాటు ఇండియర్ కూడా బాల్ స్వింగ్ అయ్యేలా చేస్తున్నాడు. మెయిన్లీ జాకీర్ హసన్కి పట్ట బాల్ అయితే ఒక మంచి అవుట్ స్వింగర్. అండ్ అగైన్ మరోసారి స్లిప్ కార్టన్లో జైస్వాల్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. సో ఆకాశ్దీప్ అయితే మన టీమిండియాకి ఇనీషియల్ బ్రేక్ త్రూ అందించాడు. ఇన్ఫాక్ట్ 2వ వికెట్ కూడా అతనే తీశాడు. క్రీజ్లో సెట్ అయిన షాద్మాన్ ఎల్బీడబ్ల్యూకి అవుట్ చేశాడు. అంటే వికెట్ పడడంలో మన వాళ్ళు రివ్యూ తీసుకున్న తీరైతే ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే నాకడేలో చూసినప్పుడు ఆ బాల్ క్లియర్గా లెగ్ స్టంప్ మిస్ అవుతుందేమో అనిపించింది. కానీ రివ్యూలో మాత్రం బాల్ క్లియర్గా లెగ్ స్టంప్ని హిట్ చేసింది. సో ఆకాశ్దీప్ 3 పరుగుల వ్యవధిలో 2 బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. దీంతో మంచి స్టార్ట్ వచ్చిందనుకున్న ఒపోనెంట్ టీం ఒక్కసారిగా కుదేలైపోయింది. బట్ అగైన్ ఆ తర్వాత ముమినల్ మరియు షాంటో వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అండ్ వీళ్ళిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి లంచ్ బ్రేక్ టైంకి బంగ్లా టీంను స్ట్రాంగ్గానే నిలబెట్టారు. సో షాంటో 57 బంతులు 31 పరుగులు చేస్తే ముమినుల్ 81 బంతులు 40 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరూ 3వ వికెట్కు 51 పరుగులు చేయడానికి డేంజరస్గా మారేలా కనిపించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత అశ్విన్ క్రీజ్లో సెట్ అయిన షాంటో వికెట్ తీశాడు. దీంతో బంగ్లాదేశ్ టీం 80 పరుగుల వద్ద 3వ వికెట్ను కోల్పోయింది. బట్ అగైన్ మళ్ళీ ముమినుల్ మరియు ముష్ఫిక్ రహీం మధ్య మరో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. ప్రజెంట్ వీళ్ళిద్దరూ 4వ వికెట్కి 27 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్తో కంపేర్ చేసుకుంటే మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బెటర్గా ఉంది. మెయిన్ వాళ్ళు పట్టుదలగా బ్యాటింగ్ చేయడం వల్ల మన టీంకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. ఎందుకంటే మన వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. దీంతో వికెట్ పడకపోతే మన వాళ్ళు ప్లాన్స్ మార్చుకుని ఏవేవో చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ రోజు కొన్ని సిచ్యువేషన్స్లో అదే చూసాం. సో ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ టీం 35 ఓవర్స్లో 3 వికెట్స్ కోల్పోయి 107 రన్స్ చేసింది. అండ్ ఆబ్వియస్లీ డే 1 చాలా వరకు వాళ్ళకే చెందిందని చెప్పుకోవాలి. అయితే మేబీ మనం చెప్పలేకపోవచ్చు, ఈరోజు డే 1 కనుక కంప్లీట్గా జరుగుంటే మన వాళ్ళు మేబీ కంబ్యాక్ ఇచ్చేవారేమో. మన బౌలర్స్ ఎక్కువ వికెట్లు తీసుండేవారేమో. సో గేమ్ ఇంట్రెస్టింగ్గా మారుతున్న టైంలో వరుణ్ దేవుడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. మెయిన్లీ బ్యాడ్ లైట్తో స్టార్ట్ అయిన స్టాపేజ్ ఆ తర్వాత వర్షంగా మరి మొత్తం కంపు చేసేసింది. అండ్ రేపు కూడా వెదర్ రిపోర్ట్లో చూసుకుంటే వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు అంటే రేపు కూడా ఉంటే మ్యాచ్ అయితే ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వదు. దీంతో మనం మేబీ రిజల్ట్ చూడకపోవచ్చు. బట్ రేపు కనుక వర్షం రాకుండా కంప్లీట్ గేమ్ జరిగితే మాత్రం ఈ మ్యాచ్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది. చూడాలి మరి కేవలం 2 స్పిన్నర్స్తో మాత్రం ఆడుతున్న మన టీమిండియా ఈ గేమ్ని ఎలా కంట్రోల్ చేస్తారనేది.